సమాజంలో పనిచేసే ఏ వ్యక్తి అయినా ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆదర్శంగా ఈరోజు ఈ ప్రాంతంలోనూ ఆదర్శంగా నిలిచిన ఆతిథ్యం ఇస్తున్నటువంటి మీ అందరికీ మనందరికీ ఆతిథ్యం ఇస్తున్నటువంటి మన రాజు గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి ఎంత గొప్ప వ్యక్తి అంటే సింపుల్గా వచ్చి కూర్చున్నాం అంటే జరుగుతుంటే చాలాసార్లు వచ్చేది. నేను గత 50-60 సంవత్సరాల స్వయం సేవకుని, అంటే ఆర్ఎస్ఎస్లో నేను 50-60 సంవత్సరాల అనుభవం. ఒకసారి ఎందుకంటే వారికి కూడా చెప్పాలని నేను చెప్పి మన మధ్యన ఉన్న వ్యక్తి మనం ఏదో సింపుల్గా కనిపిస్తున్నాయి, కానీ నేను చెప్తున్నా ఈ ఏరియాలో ఒక పెద్ద మనిషి అంటే చెప్తాను. నాకు ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, నాకంటే పెద్ద మనిషి అయినా చాలా గొప్ప వారి దృష్టిలో నాశనమని చెప్తున్నాను. మరియు నాతోటి మండల శాఖ కార్యవర్గ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తలకు, ముందర మహిళా సోదరిమణులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్న మెసేజ్ పెట్టిన పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం ఏదైతే ఈ యొక్క చిన్న కార్యక్రమం ఇది, కానీ పెద్ద ఎత్తున అందరూ వచ్చారు. ఎందుకంటే పొద్దున లేస్తే వాళ్ళతోనే ఏదైతే మన పరిశుద్ధ కార్యక్రమం వాళ్ళతోనే దినచర్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళను గౌరవించుకోవాలని మొన్న మన దుర్గానగర్లో సంఘం మీటింగ్ కార్యక్రమం జరిగినప్పుడు పెద్దలు సూచన చేయడం జరిగింది. అక్కడనే డిసైడ్ అయ్యి నాతోనైనంత వరకు చేద్దాం అనుకున్నా. దానికి పెద్దగా అయినా సంతోషం. అందరికీ చిరు సత్కారం చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరూ స్వీకరించాలని కోరుతూ, ఇలానే ప్రతి కొంచెం మనం పైకి ఎదుగుతున్నప్పుడు మనం కూడా కిందలని ఇలా గుర్తించి వాళ్ళని గౌరవిస్తే చాలా సంతోషిస్తాం. నేను ఒకటి సినిమాలో కూడా చూసిన చిరంజీవి గారి సినిమా, నాకు సినిమా పేరు పెద్ద ఐడియా లేదు. ఆ హాస్పిటల్లో పోతే అక్కడ వస్తూ ఉంటాడు, ఆయనకు చిరాకు వస్తూ ఉంటుంటుంది తుడుస్తుంటే, కానీ అక్కడ ఉండే హీరో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కౌలించుకుంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు. అంటే మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ పనిలో ఉండోళ్ళను చీదరించుకోకుండా వాళ్ళని దగ్గర తీసుకుని మనస్ఫూర్తిగా ప్రేమగా మాట్లాడి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి చిన్న హెల్ప్ చేస్తే కూడా వాళ్ళందరూ కూడా గుండెలో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మన ఇల్లు నుంచి ప్రారంభించాలి. మన ఇల్లు నుంచి ప్రారంభించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. ఏమిటది? ఎప్పుడో ఒక రోజు మా వీధుల్లో ఉడిచేటువంటి వాళ్ళు, మా వీధుల్లో పనిచేసేవాళ్ళు, లేదా ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి బుడుబుక్కల వాళ్ళు, లేకపోతే పిచ్చకుట్ల వాళ్ళు, వీళ్ళందరూ ఊరికే పేర్లట్టున్నాయి. కానీ వాళ్ళు లేకపోతే ఈ దేశంలో సంచార జాతులు లేకపోతే దేశం యొక్క స్వాతంత్రం యొక్క ఉండేటువంటి విప్లవకారులకి ఎటువంటి సమాధానం ఉండేది కాదు, రిప్లై ఉండేది కాదు. అలాంటి వాళ్ళు సుమారుగా 10 కోట్ల మంది దేశంలో బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు సమాజంలో ఇంకా అట్టడుగు వర్గాల్లో ఉన్నారు. వాళ్ళ కోసం నేను తప్పించాను. సమరసత కోసం నాతో పాటు సమానంగా కుర్చీలో కూర్చోబెట్టుకోవాలి, నాతో పాటు సమానంగా భోజనం చేయాలి, నాతో పాటు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనాలి, నాతో పాటు దేవాలయము, ఉత్సవం, పండుగ, జాతరలో వాళ్ళు కూడా నిర్వాహకులై పనిచేయగలగాలి. ఇటువంటి ఒక సమానత్వంతో కూడినటువంటి గౌరవం ఉంటే ఆ గౌరవం కోసం సమాజం ఎదురు చూస్తుంది. సమాజం అటువంటి సమాజాన్ని ఇవాళ ఆశించాలి. ఇది మొదటి పని. ఇది మనం చేయలేమా? చిన్న పనులు అందరూ చేయాలి. రెండవ పని, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి. మన ఫ్యామిలీస్ని కాపాడు, మన ఆడపిల్లల్ని కాపాడు. పెద్ద గొప్ప కాదండి, పైసలు ఇవ్వడం గొప్ప కాదు, ప్యాకెట్ మనీ ఇవ్వడం గొప్ప కాదు. ఏమండి, మనం హాస్టల్లో పెడితే హాస్టల్లో వార్డెన్లు, ఆయాలు, అమ్మాలు వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే అన్ని రకాలుగా పెడతారు. బట్ అమ్మ నాన్నలు అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి వార్డెన్లు కాదు, వాళ్ళు ఆయాలు కాదు, వాళ్ళు సంస్కారం వాళ్ళ పిల్లలు వాళ్ళు. భార్య భర్తల మధ్య వైమనస్యాలు లేకుండా బ్రతికేటువంటి పరిస్థితులు. ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి కుటుంబాన్ని ఎట్లా నడపాలి,
మగ కుటుంబం గురించి ఆలోచించాలి. ఆడవాళ్ళ గురించి వంకరగా చూసేటువంటి దృష్టి కోణం ఉంటే ఆ దృష్టి కోణం నుంచి బయటపడేటువంటి పద్ధతిలో ఒక సంస్కారాన్ని సమాజం నిర్మాణం చేయాలి. ప్రతి ఇంట్లో పూల చెట్లు పెంచాలి, కూరగాయలు పెంచాలి. ఏమంటే చెట్టును ప్రేమించాలి. చెట్టు యొక్క గొప్ప విలువని, లేకపోతే పూల యొక్క గొప్ప విలువని, రావి చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు, మనం దేవతలకి పత్రాలు ఇస్తుంటే ఆ పత్రాలు వెనక ఏమున్నాయండి? వాటి వెనుక పర్యావరణం ఉంది. వాటి వెనుక పర్యావరణాన్ని రక్షించుకోవాలి. అలాగే నాలుగవది మనం విదేశీ వస్తువులు కాకుండా ఏమంటే సమాజంలో ఉండేటువంటి చేపలు తయారు చేసే వాళ్ళు చిన్న చిన్న వస్తువులు. కొన్ని చోట్ల ఇంట్లో 70 సంవత్సరాల ముసలామి ఆమె పచ్చళ్ళు తయారు చేసి ఆమె దుకాణంలో పెడుతుంది. మనం ఏమంటాం? మనం కొంటే పలానా బ్రాండ్కి సంబంధించిన పచ్చడి కొనాలనుకుంటాం. కానీ ఈమెది కొంటే ఈమె కుటుంబం బతుకుతుంది. ఈమె పెన్షన్ వస్తుందో లేదో ఏమో లేదో, తనకున్న నైపుణ్యంతో చిన్న పచ్చడి తయారు ఆమె కుటుంబం బతుకుతాయి. మనమరానికి పెళ్ళైతే మన మనవాడికి కోట్ల మంది చదువు లేకున్నా ఇళ్లలో చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించినటువంటి లేకుంటే తయారు చేసే వస్తువులే ఆ వస్తువు మనం కొనాలి. అది స్వదేశీ అంటే సమాజంలో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.